తాలిబన్స్ ఆఫ్ఘనిస్తాన్ ని కంప్లీట్ గా ఆక్యుపై చేశారు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కూడా పడిపోయింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ అయిన అష్రఫ్ ఘనీ కంట్రీ వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ కొంతమంది ఆయన తజికిస్తాన్ కి వెళ్ళిపోయారు అంటున్నారు. అండ్ ఇంకొంతమంది ఉజ్బెకిస్తాన్ కి వెళ్ళిపోయారు అంటున్నారు. అండ్ అదర్ కంట్రీస్ అన్ని ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న వాళ్ళ సిటిజన్స్ ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎవాక్యుయేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆన్ 15th August తాలిబన్స్ కాబుల్లోకి ఎంటర్ అయ్యారు. అండ్ ప్రెసిడెన్షియల్ ప్లేస్ ని కూడా ఆక్యుపై చేశారు. డెన్మార్క్, నార్వే, స్వీడన్ అండ్ జర్మనీ లాంటి ఎన్నో కంట్రీస్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న వాళ్ళ ఎంబసీస్ ని షట్ డౌన్ చేశారు. అండ్ ఆల్సో యుఎస్ ఎంబసీని కూడా కంప్లీట్ గా ఇవాక్యుయేట్ చేశారు. అండ్ రిమైనింగ్ పీపుల్ కూడా కంట్రీ వదిలేసి ఎస్కేప్ అవడానికి కాబుల్ ఎయిర్పోర్ట్ లో ట్రై చేస్తున్నారు. ఎందుకంటే కాబుల్ ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్. అండ్ తాలిబన్స్ అన్ని సైడ్స్ నుంచి ఆక్యుపై చేసేసారు ప్లేస్ ని. సో కాబుల్ ఎయిర్పోర్ట్ ఇస్ ద ఓన్లీ రిమైనింగ్ ప్లేస్ ఇఫ్ దే వాంట్ టు లీవ్ ద కంట్రీ. అందుకనే కాబుల్ ఎయిర్పోర్ట్ లో ఇలాంటి హారిఫైయింగ్ సీన్స్ చూస్తున్నాం ఇప్పుడు. యాజ్ పర్ యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, తాలిబాన్ ఫైటర్స్ ఓన్లీ 85,000 ఉన్నారు అని చెప్పారు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ 300,000 సోల్జర్స్ ఉన్నారని చెప్పారు. సో ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ తాలిబన్స్ ని ఈజీగా కంట్రోల్ చేయగలరు అని చెప్పాడు ఆయన. బట్ యుఎస్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్పింది ఏంటంటే తాలిబన్స్ ఎంటైర్ కంట్రీని ఆక్యుపై చేయడానికి 3 to 4 months పడుతుంది అని చెప్పారు. బట్ జస్ట్ ఫ్యూ వీక్స్ లోనే తాలిబన్స్ టోటల్ కంట్రీని ఆక్యుపై చేసి కంట్రోల్ చేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ ప్రెసెంట్ సిచ్యువేషన్ కి కొంచెం కూడా రెసిస్టెన్స్ చూపిలేదు. అండ్ ఆల్సో ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ తన ఫేస్బుక్ పోస్ట్ లో తన కంట్రీ ఎందుకు వదిలేసి వెళ్తున్నారో చెప్పింది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ లో బ్లడ్ షెడ్ చూడటం తనకి ఇష్టం లేదు అని చెప్పాడు. బట్ ఇన్ రియాలిటీ కరప్షన్, పోర్ లీడర్షిప్, ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్, లో మొరల్, ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ ప్రెసెంట్ సిచ్యువేషన్ కి కొంచెం కూడా రెసిస్టెన్స్ చూపించకపోవడానికి మెయిన్ రీజన్స్ ఇవి. అండ్ ఆల్సో ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ తాలిబన్స్ కి అగేన్స్ట్ గా ఫైట్ కూడా చేయలేదు. అండ్ ఆల్సో అదే టైంలో యుఎస్ఏ అమెరికన్ ఆర్మీని విత్ డ్రా చేశారు. ఇది ఆఫ్ఘన్ సోల్జర్స్ ని కంప్లీట్ గా డిమోరలైజ్ చేసింది. అండ్ ఆల్సో తాలిబన్స్ ప్రాపగాండా అండ్ సైకలాజికల్ ఆపరేషన్స్ యూజ్ చేశారు అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ. ఆఫ్ఘనిస్తాన్ సోల్జర్స్ కి అగేన్స్ట్ గా వార్ డిక్లేర్ చేయకుండా ఆఫ్ఘనిస్తాన్ సోల్జర్స్ కి టెక్స్ట్ మెసేజెస్ సెండ్ చేశారు. ఆ టెక్స్ట్ మెసేజెస్ లో ఏం రాశారంటే, ఇఫ్ ఆఫ్ఘనిస్తాన్ సోల్జర్స్ తాలిబన్స్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేయకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని చంపకుండా ఉంటామని చెప్పారు. ఆ మెసేజెస్ కి థౌసండ్స్ ఆఫ్ సోల్జర్స్ భయపడి ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీని వదిలేసి సైట్ స్విచ్ అయ్యారు. యాజ్ పర్ రీసెంట్ రిపోర్ట్స్ ఆఫ్ఘనిస్తాన్ లో చాలా మంది విమెన్ ని కిడ్నాప్ చేసి తాలిబాన్ ఫైటర్స్ కి ఇచ్చి మ్యారేజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో చాలా మంది మెన్ ని తాలిబన్స్ లో జాయిన్ అయ్యి ఫైట్ చేయమని ఫోర్స్ చేస్తున్నారు. అండ్ ఆల్సో చాలా మంది ఎక్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ ని తాలిబన్స్ అసాసిన్ చేస్తున్నారు. అండ్ రీసెంట్లీ తాలిబాన్ స్పోక్స్ పర్సన్ బీబీసీ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఈ రిపోర్ట్స్ అన్నిటినీ డినై చేశాడు. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్స్ న్యూ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత విమెన్ కి కూడా ఈక్వల్ రైట్స్ ఇస్తామని చెప్పారు. బట్ విమెన్ హిజాబ్స్ వేరింగ్ మాత్రం కంపల్సరీ అని చెప్పారు. అండ్ చాలా మంది పీపుల్ ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ సిచ్యువేషన్ ని జో బైడెన్ సైగన్ మూవ్మెంట్ అని అంటున్నారు. అండ్ యుఎస్ఏ సెక్రటరీ ఈ కంపారిజన్ ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే యుఎస్ మిషన్ ఆఫ్ఘనిస్తాన్ లో యాక్చువల్లీ సక్సెస్ఫుల్ అని చెప్పారు. అండ్ ఆల్సో యుఎస్ఏ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ కి 9/11 అటాక్స్ కి రివెంజ్ తీసుకోవడానికి వెళ్లారు అని చెప్పారు. బట్ ఒసామా బిన్ లాడెన్ 2011 లో చనిపోయారు. బట్ స్టిల్ యుఎస్ఏ ఆఫ్ఘనిస్తాన్ వదిలేలేదు. అండ్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ని యుఎస్ఏ ఆర్మీ ఎందుకు వదిలేసి వెళ్ళింది అని ఇక్కడ అరైజ్ అయ్యే డౌట్. అండ్ 2019 లో ఒక స్టడీ ఎస్టిమేషన్ ఏంటంటే ఆఫ్టర్ దిస్ 9/11 అటాక్ అమెరికా $6.4 trillion మిడిల్ ఈస్ట్ వార్స్ మీద స్పెండ్ చేసింది. అండ్ మోర్ దెన్ 800,000 పీపుల్ చనిపోయారు. అండ్ ఈ మనీ అంతా అమెరికన్ టాక్స్ పేయర్స్ ది. ఈ మనీని ఎక్కడ యూజ్ చేశారు? అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వార్ లో ఫైట్ చేయడానికి ఎందుకు అని క్వశ్చన్ రైజ్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ ఎథికల్ కన్సర్న్స్ అండ్ హ్యూమన్ రైట్ కన్సర్న్స్ అన్డినైబుల్. అండ్ ఒక హైపర్ నేషనలిస్ట్ పర్సన్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఈ వార్స్ ని బెనిఫిటింగ్ హిస్ కంట్రీ అండ్ ఇంక్రీజింగ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీగా కన్సిడర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ఇరాక్ వార్ తీసుకుందాం. 2003 బిఫోర్ దాకా ఇరాక్ లో యుఎస్ ఇన్వేషన్ జరగక ముందు ఆయిల్ ఇండస్ట్రీ నేషనలైజ్డ్. ఇరాక్ వాళ్ళ ఇండస్ట్రీ మీద టోటల్ కంట్రోల్ ఉండేది. అండ్ ఆయిల్ ఇండస్ట్రీ ప్రాఫిట్స్ కూడా టోటల్ గా ఇరాక్ వెళ్ళేది. అండ్ ఎప్పుడైతే యుఎస్ఏ ఇరాక్ ని ఇన్వేట్ చేసి ఆయిల్ ని లూట్ చేయడం స్టార్ట్ చేశారో ఇరాక్ లో ఉన్న ఆయిల్ ఇండస్ట్రీని ప్రైవేటైజ్ చేసి ఎక్సాన్ మొబైల్స్, బీపీ షెల్స్ అండ్ హాలీబర్టన్ కంపెనీస్ చేతిలో పెట్టారు. అండ్ హాలీబర్టన్ కంపెనీ హెడ్ డిక్ చీనీ అండ్ లేటర్ ఇతనికి యుఎస్ వైస్ ప్రెసిడెంట్ గా పొజిషన్ వచ్చాక హాలీబర్టన్ కంపెనీని వదిలేశాడు. బట్ స్టిల్ ఇతను యుఎస్ వైస్ ప్రెసిడెంట్ గా వర్క్ చేసేటప్పుడు కూడా హాలీబర్టన్ కంపెనీలో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ షేర్స్ హోల్డ్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో యుఎస్ షుడ్ గో ఆన్ ఏ వార్ అగేన్స్ట్ ఇరాక్ అని కూడా ప్రమోట్ చేశాడు. అండ్ ఈ టైంలో
టైంలో హాలిబర్టన్ కంపెనీకి ఓన్లీ ఇరాక్ లోనే కాంట్రాక్ట్స్ కాదు, మెనీ అదర్ మేజర్ కాంట్రాక్ట్స్ వచ్చాయి. దీని వల్ల హాలిబర్టన్ కంపెనీకి హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చాయి. అండ్ ఆల్సో ఎక్సాన్ మొబైల్ కంపెనీ గురించి మాట్లాడితే అరౌండ్ 2003 ఈ కంపెనీ హిస్టరీలోనే లార్జెస్ట్ క్వార్టర్లీ ప్రాఫిట్స్ ని రిపోర్ట్ చేసింది, అరౌండ్ $7 బిలియన్. అండ్ మీకు డౌట్ వస్తుంది ఆఫ్ఘనిస్తాన్ వీడియోలో ఇరాక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని. ఎందుకంటే సిమిలర్ స్టోరీ ఆఫ్ఘనిస్తాన్ లో కూడా జరిగింది. కన్స్ట్రక్షన్ జైంట్ కంపెనీ అయిన ఫ్లోర్ ఆఫ్ఘనిస్తాన్ డిఫెన్స్ కి బిగ్గెస్ట్ కాంట్రాక్టర్. 2015 తర్వాత యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఫ్లోర్ కంపెనీకి $3.8 బిలియన్ డిఫెన్స్ కాంట్రాక్ట్స్ ఇచ్చింది. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే కొన్ని జైంట్ కంపెనీస్ ఇలాంటి వార్స్ వల్ల మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రాఫిట్ సంపాదిస్తారు. దీన్నే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని కూడా అంటారు. ఇలాంటి కంపెనీస్ పొలిటీషియన్స్ కి బ్రైబ్ అండ్ లాబింగ్ చేసి వార్ ఎక్స్టెండ్ అయ్యేలాగా చేస్తారు. దీని వల్ల కంపెనీస్ హ్యూజ్ ప్రాఫిట్స్ తెచ్చుకుంటాయి. అండ్ ఇలాంటి వార్స్ వల్ల రియల్ సఫరర్స్ ఎవరంటే కామన్ పీపుల్ అండ్ వార్ లో చనిపోయే సోల్జర్స్. అండ్ ఇదే సిచ్యువేషన్ ని జియో పొలిటికల్ పర్స్పెక్టివ్ లో చూస్తే చైనా అండ్ రష్యా ఈ 2 కంట్రీస్ కాబుల్లో ఉన్న వాళ్ళ ఎంబసీస్ ని ఇంకా ఇవాక్యుయేట్ చేయలేదు. ఇట్ మీన్స్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ చైనా అండ్ రష్యా తాలిబన్స్ కి ఫేవర్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ చైనా న్యూ తాలిబాన్ గవర్నమెంట్ తో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పారు. అండ్ చాలా వెస్టర్న్ కంట్రీస్ తాలిబాన్ యాజ్ ద న్యూ గవర్నమెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ గా రికగ్నైజ్ చెయ్యము అని చెప్పారు. ఈ టోటల్ సిచ్యువేషన్ చూసి అసలు ఎవరికి సపోర్ట్ చేయాలి? ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేయాలా, తాలిబాన్స్ కి సపోర్ట్ చేయాలా, ఆర్ యుఎస్ఏ కి సపోర్ట్ చేయాలా, ఆర్ చైనా కి సపోర్ట్ చేయాలా, ఆర్ రష్యా కి సపోర్ట్ చేయాలా అని ఈ డైలమాలో ఉంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సపోర్ట్ ద కామన్ పీపుల్. ఇలాంటి వార్స్ లో చనిపోయే అమెరికన్ సోల్జర్స్ కి సపోర్ట్ చేయండి. అమెరికన్ టాక్స్ పేయర్స్ ఎవరి మనీని అయితే లూట్ చేసి ఇలాంటి వార్స్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయండి. తాలిబాన్ రూల్ వల్ల అట్రాసిటీస్ ఫేస్ చేసే ఆఫ్ఘనిస్తాన్ కామన్ పీపుల్ కి సపోర్ట్ చేయండి. పుటిన్ డిక్టేటర్షిప్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే రష్యన్ కామన్ పీపుల్ కి సపోర్ట్ చేయండి. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే చైనీస్ కామన్ పీపుల్ కి సపోర్ట్ చేయండి. ఇలాంటి పీపుల్ అందరినీ సపోర్ట్ చేయాలి. అండ్ వీ షుడ్ సపోర్ట్ ద ఫ్రీడమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. మీకు నా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, share and subscribe to my channel, and please press bell icon for more updates. Thank you.